నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, రేణు దేశాయ్ గారు యాక్చువల్ గా ఎప్పుడు అంటే ఆవిడ అంత సీరియస్ గా అగ్రెసివ్ గా మాట్లాడటము, అంటే పర్సనల్ ఇష్యూస్ రైజ్ అయినప్పుడు కూడా అంత అగ్రెసివ్నెస్ చూడలేదు. బట్ ఈ రోజు కుక్కలకి సంబంధించి మన స్ట్రీట్ డాగ్స్ సంబంధించి వీటన్నిటి గురించి కూడా చాలా అగ్రెసివ్ గాను, టూ మచ్ అగ్రెసివ్నెస్ ప్రదర్శించారు. సో దాన్ని ఎలా తీసుకోవచ్చు అసలు? కాదండి, స్పందించటం తప్పు కాదు, కానీ ఆవిడ అంతలా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అంటే ఎంత అగ్రెసివ్ గా అంటే అసలు ఆవిడ మాట్లాడినవన్నీ కూడా నాకేమో అంత ఇదిగా నాకేం అనిపించలా. ఇప్పుడు ఓన్లీ కుక్కలే కాదు కదా జీవితం, కుక్కలు కూడా జీవితంలో భాగం. మనుషుల్ని, కుక్కల్ని, అనాథల్ని అందరినీ ఒక ఘాటిని కట్టింది. బిచ్చగత్తల్ని అందరినీ ఒక ఘాటిని కట్టింది ఆవిడ. అంటే మనిషికి కుక్కకి తేడా లేదా? నాకు అర్థం కాల. ఇప్పుడు హౌ కెన్ షీ ఆస్క్ అండి ఒక జర్నలిస్ట్ ని, నువ్వు ఎంతమందిని నువ్వు కాపాడావు, ఎంతమందికి నువ్వు అన్నం పెట్టావు, ఎంతమందిని ఇది చేసావు. అతను అవన్నీ చేస్తూ ఉంటే ఇక్కడ రిపోర్టింగ్ ఏం చేస్తాడు? ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. వ్యక్తిగతంగా మనం ఎవరికి హెల్ప్ చేస్తున్నామో ప్రతివాడికి వెళ్ళి చెప్పుకోగా. ఇప్పుడు వాళ్ళకి లక్షల కోట్లు ఉంటే వాళ్ళు ఎక్కువ చేస్తారు. మనలాంటి వాళ్ళు ఓ పూట ఒకరికి ఒక 50 రూపాయలు ఇచ్చామంటే అది మనకు ఎక్కువ. నీకు వచ్చి చెప్పాలా? ఎంతో మందిని మనం కాపాడు ఉంటాం, మనం గుర్తుపెట్టుకోము. అవునవును, చేసుకుంటూ వెళ్తాం అంతవరకు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఎంతో కొంత సహాయం చేయకుండా ఎవరికి వాళ్ళ జీవితం వెళ్ళదు. కానీ అదే మనం అక్కడ ఏమంటారు, ప్రదర్శన కోసం చేస్తామా? ఇప్పుడు వాళ్ళంటే చెప్పుకుంటారు సెలబ్రిటీస్, ఐ విల్ డూ దిస్, ఐ డిడ్ దాట్, ఇది నేను చేశాను, వాళ్ళకి హెల్ప్ చేశాను. మీకు పబ్లిసిటీ కావాలి. సామాన్య ప్రజానికానికి పబ్లిసిటీ అక్కర్లా. వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు. మీరు అక్కడ గుడి దగ్గర ఉండే వాళ్ళకి మీరు డబ్బులు వేస్తున్నారు అంటే వాళ్ళైనా నిన్ను వచ్చి కొడుతున్నారా? డబ్బులు వేసాక నీ మీద తిరగబడుతున్నారా? సో అసలు ఏమైనా సొల్యూషన్ చెప్పారా? అసలు అట్లా అనిపించలేదు. ఇప్పుడు 5 కుక్కలు ఉంటే 5 కుక్కల్లో ఒక కుక్క ఫెరోషియస్ గా ఉండొచ్చు, కరెక్టే. ఆ ఒక్క కుక్క నన్ను చంపుతుంది. మీకు గుర్తుందో లేదో మరి, ఎన్నేళ్ళైందో నాకు గుర్తులేదు, 2-3 ఏళ్ళు అయ్యి ఉంటుందండి పాపం. అంటే రిపోర్టింగ్ లో ఒక అబ్బాయి మెడ్రాస్ లో పనిచేసేవాడు, తమిళనాడులో, చెన్నైలో ఉండేవాడు. ఈనాడు రిపోర్టర్ అబ్బాయి. ఆ అబ్బాయి పాపం లేట్ నైట్ ఇంటికి వెళ్తుంటే కుక్క కరిచింది. అతను పట్టించుకోకపోతే అతనికి సిమ్టమ్స్ మొదలైపోయాయి, ర్యాబిస్ అది ఆ కుక్క. అప్పుడు వెంటనే వాళ్ళ తమ్ముడికి ఎవరికో ఫోన్ చేసి, నాకు ఇట్లా కుక్క లక్షణాలు కనిపిస్తున్నాయి. అతను వెంటనే ఇంటికి పిల్లల్ని పంపించాడు, భార్య నేను పంపించి ఆ తమ్ముడికో ఎవరికో ఫోన్ చేసి, నాకు ఇట్లా కుక్క లక్షణాలు వచ్చేసాయి, నేను చచ్చిపోతాను, నాకు తెలుసు, నా కుటుంబాన్ని నువ్వు చూసుకో అని చెప్పి చచ్చిపోయాను. మీకు ఏమవుతుందంటే కుక్కలాగానే మీరు బిహేవ్ చేస్తారు. మీకు తెలుసా? అది నీళ్లు చూస్తే భయపడతారు. అవును అవును. మరి ఇప్పుడు అబ్బాయిని తీసుకొస్తారా వీళ్ళు? ఓకే, మీకు కుక్కలు చాలా ముఖ్యం, నేను కాదని అంటలేదు. కుక్కని, ఆవుని ఒకే ఘాటిని కట్టిందా? మన గోవుని మీరు కాలభైరవుని పూజించరా అంటుంది. కాలభైరవుని పూజించామని ఒక పిచ్చి కుక్కని తెచ్చి దగ్గర పెట్టుకుంటామా? మనకి తెలుసా ఏ డాగ్ ఫెరోషియస్, ఏ డాగ్ కాదు? అసలు ఇంట్లో పెంచిన డాగే ఒక్కోసారి రివర్స్ అయిపోయి కరుస్తుంది మేడం, అప్పుడే భయం వేస్తుంది యాక్చువల్ గానే. అలా చచ్చిపోయిన వాళ్ళు 10 మంది ఉన్నారండి. అవునవును, మాకు తెలిసిన వాళ్ళు ఒక ఆవిడని కూడా అట్లానే. ఇప్పుడు నేను అనేది, మనం జంతువుల్ని మీరు పూర్తిగా కంట్రోల్ చేయలేరు, మనుషుల్నే మనం కంట్రోల్ చేయలేకపోతాం. మీరే కదా మనుషుల్ని కంట్రోల్ చేయకూడదు అంటున్నారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి అంటున్నారు. అలాంటి కుక్కల్ని మీరు కంట్రోల్ చేస్తారా? కుక్కలు కూడా వాటికి నచ్చినట్టు ఉంటాయి కదా. మరి వాటికి నేను అనేది ఏంటంటే, ఎవరికి తోచిన పరిధిలో వ్యాక్సినేషన్ ఇప్పించాలి. ఇప్పుడు కుక్కలకి స్టెరిలైజ్ చేయించాలి, అదే విధంగా వాటికి ఏమంటారు వ్యాక్సినేషన్ ఇప్పించాలి, ఇలాంటివి చేయాలి. మనం మన పరిధిలో మనం ఏం చేస్తాం? మున్సిపాలిటీకి ఇన్ఫార్మ్ చేస్తాం, అంతకు మించి మనం ఏం చేయగలం? ఇప్పుడు వాళ్ళందరికీ ప్రేమ ఉందండి. ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఒకప్పుడు సాధారణ స్థితిలో ఉండొచ్చు, రష్మి కావచ్చు, ఈవిడ కావచ్చు. తర్వాత వీళ్ళు ఒక సెలబ్రిటీ అయిపోయారు కదా. సెలబ్రిటీ అయ్యాక వాళ్ళు మామూలుగా ఒక బస్తీలో తిరగరుగా మనలాగా. తిరిగితే తెలుస్తుందిగా కుక్కలు ఎలా ఉంటాయో.
మొన్న ఒక పాప చచ్చిపోయింది, దానికి ఎవరిది బాధ్యత? అవును, చిన్నపిల్లల్ని కరిచి చంపేస్తూ ఉన్నారు. కరిచి చంపుతున్నాయి. ట్యూషన్కి వెళ్ళినప్పుడు. ఏమండి చిన్న పిల్లలు పాపం వాళ్ళంటే పెద్దవాళ్లే తట్టుకోలేకపోతున్నారు అవి మీద పడిపోతుంటే. అవును. ఇప్పుడు నేను అనేది దేనికి అరుస్తారు మీరు? రిపోర్టర్స్ మీద ఎందుకు అరుస్తున్నారు? రిపోర్టర్స్ ఎందుకు అడుగుతున్నారు? మీరు ఎవరికైనా అన్నం పెట్టారా? మీరు ఎవరినైనా అనాథాశ్రమానికి వెళ్ళి అన్నం పెట్టారా? మీరు ఎంతమందిని కాపాడారు ఇంతవరకు? మాకు డబ్బులు ఉంటే మేము చేస్తాం అవన్నీ, మాకు డబ్బులు లేవు కదా. డబ్బులు లేక ఉద్యోగాలు చేయడం. రోజు పడిన జీతం సాయంత్రానికి ఖాళీ అయిపోతే అసలు ఎప్పుడు జీతం వేస్తాడో తెలియదు కదా. అదొకటి 2-3 నెలలు ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి 15th లోపు ఎప్పుడు జీతం వేస్తాడో తెలియదు. ఈ అప్పులు వాళ్ళతో పడాలి, లేదా 2 నెలల జీతం రాదు. ఎంతమంది జర్నలిస్టులకి సరైన జీతం వస్తుంది, ఎంతమందికి ఎంత జీతం వస్తుంది చెప్పమనండి. ముందు వాటి మీద పోరాడమనండి. ఇప్పుడు మీరు ఇవాళ గొప్ప వాళ్ళు అయ్యారంటే జర్నలిస్ట్ మీ గురించి రాయబట్టే కదా. జర్నలిజం ఇప్పుడు జర్నలిస్ట్ నా మీద అరిచాడంటే మీరు తెలియదు కదా, మీరు అంతకంటే అరిచారు కదా. మీరు ఒక సెలబ్రిటీ అయి ఉండి మీరు ఎలా బిహేవ్ చేశారు నిన్న? సరే, తర్వాత నాకు కమెంట్స్ వస్తాయని తెలుసు, నన్ను చాలా వర్డ్స్ యూజ్ చేస్తారని తెలిసి అబ్యూస్ చేస్తారని తెలిసి ఇవన్నీ మాట్లాడి మళ్ళా రాత్రి ఒక వీడియో పెట్టింది. నా పిల్లల జోలికి ఎందుకు వస్తారు, నా పిల్లల్ని ఎందుకు అన్నారు అని. తప్పే, పిల్లల్ని ఎవడు అనకూడదు, నేను ఒప్పుకుంటా. కానీ మీకు ఇవన్నీ తెలిసే మాట్లాడారు. ఇప్పుడు వేరే పిల్లలు చచ్చిపోయినప్పుడు అక్కడ ఎక్కడ ఆవిడ రేపుల గురించి మాట్లాడింది తప్ప పిల్లలు చచ్చిపోయిన దాని గురించి మాట్లాడారు. ఒక కుక్కని రేప్ చేస్తారు, కుక్కని రేప్ చేసిన వాడు పిల్లల్ని చేయడా? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? అసలు సబ్జెక్ట్ ఏంటి, మీరేం మాట్లాడుతున్నారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి? మీరు సుప్రీంకోర్టుని అంటారు. ఇంకొక పాయింట్ కూడా, బట్టల మీద ఉన్న దృష్టి మీకు వీటి మీద, ఆవుల మీద, కుక్కల మీద ఉందా? ఏం బట్టల మీద అది ఏం బట్టల మీద ఉండాలి? మరి వాటి వల్లే కదా ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. బట్టలు తక్కువ వేసుకోవటం వల్ల రేపులు జరుగుతున్నాయని ఒకళ్ళు అంటారు. ఏం చెప్పడానికి, బట్టలు విప్పుకొని తిరుగుతాము రేపులు జరగనివ్వండి అని ఇంకొకళ్ళు అంటారు. మనం ఏం మాట్లాడతాము? మనం ఎవరం మాట్లాడటానికి? గోవు ప్లాస్టిక్ తింటోంది అంటుంది, దానికి ఎవడేం చేస్తాడు? పైగా వినండి, ఫైట్ చేయాలి. గంగా నదిలో అంత చెత్త ఉంది. గంగ అంటేనే పవిత్రమైన నది అని అర్థం. ఆవిడకి మనం ఏం చెప్తాం? ఆవిడకి ఆవిడ చదువుకున్న వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, మనమేం ఆవిడ చెప్పలేం కదా. సుప్రీం కూడా ఆవిడ మాట్లాడగలిగినప్పుడు చాలా నాలెడ్జ్, చాలా పెద్ద మనిషి ఆవిడ. మనమేం చెప్తాం? గంగా నదిలో అవన్నీ కొట్టుకుపోతాయి. గంగ అందుకే పవిత్రమైన నది అనేది. ఇప్పుడు మాట్లాడాలంటే ఎంతైనా మాట్లాడచ్చండి. ఇప్పుడు దేనికి వచ్చి మాట్లాడారు మీరు ఫైట్ చేయండి. అంటే ఇప్పుడు ఏమైనా వచ్చిందా మేడం మెసేజెస్ ఎందుకు పెట్టారు ప్రెస్ మీట్ అనేది? నాకు తెలియదండి, నాకైతే నాకు అంత నాలెడ్జ్ లేదు. అయితే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు పిల్లల మీద కన్సర్న్. బికాజ్ నేనుండే చోట మాకు చాలా కుక్కలు ఎక్కువ. రోజు నాకు అదో బెంగ అన్నమాట. అవి రాత్రి నిద్రపోనివ్వవు మనల్ని. అసలు అదొక పెద్ద పనిష్మెంట్ మనందరికి. బండి మీద వెళ్ళినప్పుడు కూడా అవి ఎగిరి పడతాయండి అమ్మా. అసలు లేదు, మొన్న ఒక అతను చెప్తున్నాడు జీన్స్ వేసుకుంటే కూడా పళ్ళగాట్లు పడ్డాయి, షార్ప్ గా ఉంటాయి. మరి ఎవరు వీళ్ళని కాపాడతారు? కుటుంబాలను ఎవరు కాపాడతారు? తర్వాత నా ప్రెస్ మీట్ లో ఒక ఆవిడ చెప్తోంది, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ కుక్క కరిచి, అంటే ఎవరన్నా ఫీడ్ చేశాక ఆ ఫీడ్ చేసిన కుక్క కరిస్తే కనుక అయితే ఫీడ్ చేసిన వాళ్ళదే బాధ్యత అంటే అలా చెప్పలేదు. రెస్పాన్సిబిలిటీ సోషల్ ఇది ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకోవాలి, తర్వాత గవర్నమెంట్స్ తీసుకోవాలి, మున్సిపాలిటీలు తీసుకోవాలని చెప్పింది. ఫుడ్ ఇచ్చిన వాళ్ళు తప్పు కాదుట. ఇప్పుడు మీరు తిండి పెట్టాక అది కరిచింది అనుకోండి, ఎవరన్నా చచ్చిపోతే అది ఆ పెట్టిన వాళ్ళు తప్పు కాదని ఆవిడ నిన్న వ్యాఖ్యానం చేశారు. అంటే నేను చదివింది మాత్రం ఎవరైతే తిండి పెడతారో ఆ తిండి పెట్టిన కుక్క కనుక ఎవరైనా కరిచి వాళ్ళు చచ్చిపోతే వీళ్ళదే బాధ్యత అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే నాకున్న నాలెడ్జ్ అది. కాబట్టి ఇవాళ ఈ ఇష్యూ అసలు ఆవిడ ఎందుకు తెచ్చిందో, ఆవిడ కాశీ నుంచి వచ్చిందిట, రోడ్డు మీద 5 కుక్కలు వచ్చాయట, 5 కుక్కల్లో ఒక కుక్క ఫెరోషియస్ గా ఉండొచ్చుట. అంటే ఫెరోషియస్ గా ఒక కుక్క ఉంటే మన ఏమి చేయదా, పిల్లల్ని ఏమి చేయదా? ఆవిడ చెప్పాలి, నాకు తెలియదు. ఎందుకంటే మాకు కుక్కలు తెలుసు, నాకు కుక్కలంటే ఇష్టం, కానీ నేను పెంచట్లేదు. ఎందుకంటే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్. ఇప్పుడు ఏమైతుందంటేనండి, ఫ్లాట్స్ లో రాను కంప్లైంట్స్ కాదు, కంప్లైంట్స్ పక్కన పెట్టండి, పెద్దవాళ్ళు ఎక్కువైపోయారు, ముసలి వాళ్ళు ఎక్కువైపోయాక ఓ పక్క మనకి ఈ క్రాకర్ సౌండ్స్, ఇంకో పక్క రకరకాల సౌండ్స్, డీజేలు. ఈ కుక్కల శబ్దం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పానిక్ అయిపోతున్నారు పెద్దవాళ్ళు. హార్ట్ స్ట్రోక్స్, తర్వాత రకరకాలుగా మెంటల్ గా వాళ్ళు మెంటల్ ఎగోనిక్ ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ చూసాక
అందుకే బ్యాన్ చేస్తుంది. ఇప్పుడు మీరు కుక్కల్ని పెంచుకోండి, మీ ఇష్టం, మీరు ఇండివిజువల్ హౌస్ పెట్టుకుని కుక్కల్ని పెంచుకోండి, మొక్కల్ని పెంచుకోండి, ఏమైనా చెయ్యండి, ఎవడు ఏమన్నాడు. కానీ ఫ్లాట్స్ లో ఉంటూ అబ్జెక్షన్ ఉంటే మీరు వినాలి. అవును, లేదు అనుకుంటే చక్కగా ఒక 50 acres 100 acres ల్యాండ్ ఉంటే అక్కడ ఆవిడకి ఇచ్చేయచ్చు, ఆవిడకి తీసుకెళ్ళిస్తే ఆవిడ పెంచుతుంటారు. కానీ మనం ఎక్కడి నుంచి తీసుకెళ్ళిస్తాము? మనకి ఇక్కడ పని పట్టలేదా? మనకేమైనా తిండి అదే అనుకుంటా. అయితే నేనేం దేవుడిని కాదు కదా, ఎక్కడెక్కడ ఏ కుక్కలు ఉన్నాయో తెలియడానికి మీరు చెప్తే నేను ఆ కుక్కను తీసుకుంటాను. కరెక్టే చెప్తాము, ఆవిడ ఒక నెంబర్ ఇస్తే మనం చెప్తాము. మనకేం అబ్జెక్షన్ లేదు, వీ కెన్ ఇన్ఫార్మ్, లెట్ హర్ టేక్. అండ్ ఆవిడకి అంత సర్వీస్ చేస్తే ఓపుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. నిజంగా అప్పుడు ఆవిడ మెచ్చుకోవాలి, పూజించాలి కూడా. అలాంటి వాళ్ళన్నా దానికే మనం ఏం కాదంటాం. ఎందుకంటే నా పిల్లల జోలికి వస్తారు, నా పిల్లల్ని ఎందుకంటారంటే కరెక్టే, నీ పిల్లల జోలికి రాకూడదు, ఎవరం కూడా ఎవరిని తిట్టకూడదు, వీళ్ళు ఎగ్రి. కానీ మరి మిగతా పిల్లలు చనిపోయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక కుక్క, ఒక గోవు, ఒక మనిషి, ఒక నది, ఒక బిచ్చగాడు, ఇంకెవరండి? వీళ్ళందరూ మనుషులు కూడా అందరూ సమానమే. అంటే మనకి కుక్కకి తేడా లేదు. అది నిన్న ఆవిడ చెప్పిన దాని సారాంశం నాకు అర్థమైంది. కాదు అంటే మీరు ఏమైనా ఉంటే చెప్పండి. నాకు అసలు అర్థం కాలేదు మేడం. యాక్చువల్ గాను ఆవిడ ఏం మాట్లాడారు, దేనికి ప్రెస్ మీట్ పెట్టారు? కుక్క అని పదం కుక్కల గురించి అని అర్థమైంది, కానీ అక్కడ సొల్యూషన్ ఏమైనా చెప్పారా? ఎవరిని దాని మీద రియాక్ట్ అవ్వమన్నారు? గవర్నమెంటా, సుప్రీంకోర్టా, నాయకులు ఎవరు అసలు? ఎన్జిఓసా, జిహెచ్ఎంసీయా? ఏది రియాక్ట్ అవ్వాలి అనేది కూడా క్వశ్చన్ అర్థం కాలేదు. ఇంకోసారి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది. చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. యాజ్ ఏ సమాజంలో నేను కూడా ఒక వ్యక్తిని కాబట్టి నాకైతే అర్థం కాలేదు పూర్తిగాను. అది ఇష్టం, మా ఇంట్లో కూడా పెట్టుంది, చాలా జాగ్రత్తగానే చూసుకుంటాం, కానీ అర్థం కాలేదు. అదే వెయిట్ చేద్దాం, చూద్దాం. మళ్ళీ ఇంకొకసారి పెట్టి క్లారిటీ ఇస్తే బాగుంటది. అంటే అగ్రెసివ్నెస్ లోనే ఏం మెసేజ్ ఇచ్చారు అనేది అది అందులో అర్థం కాలేదు. ప్రాబ్లం ఏమవుతుందంటేనండి, అక్కడ ఏదో జర్నలిస్టుల కోసమే పెట్టి వాళ్ళ మీద అదొకటే కాదండి, భాష కూడా సరిగా అంటున్నారు, తెలుగు రాక కూడా ఒక సమస్య. అదే అలానే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం అలా అంటున్నారు. మనకి రష్మికి అదే సమస్య కదా. సో అందువల్ల అర్థం కాలేనట్టుంది. ఇంకొకసారి పెడితే బెటర్ అని తప్పకుండా చూద్దాం, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.